అందరికీ నమస్కారం. ఈరోజు డే 165. మన ఊర్లలో మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు తలుపులు ఏ దిశలో ఉండాలి, గోడల మధ్య ఎంత దూరం ఉండాలి, నీళ్ల పంపు ఎక్కడ పెట్టాలి అని పెద్దలు ఎందుకంటారో తెలుసా? అది వాస్తుశాస్త్రం అంటారు. అదేదో కొత్తగా వచ్చిన సంగతి కాదు, కానీ మన పూర్వీకులే దీన్ని కనిపెట్టారు. ఇప్పటి వాళ్ళు ఫెంగ్ షుయి అని అంటారు, కానీ ఇది మన దగ్గరే పుట్టింది. వాస్తుశాస్త్రం ప్రకారం గాలి వీచే దిశలు, సూర్యోదయం, నీటి ప్రవాహం ఇలా అన్నీ బట్టి మన ఇల్లు ఎలా ఉండాలో చెప్పారు. ఈ శాస్త్రం వేదాల నుంచి పుట్టింది. మానవ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్న వాళ్ళే ఇల్లు ఎలా నిర్మించాలో చెప్పారు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ అనే చదువు వచ్చేసింది కదా, దాంట్లో కూడా చాలా ప్రిన్సిపల్స్ మన వాస్తుశాస్త్రం నుంచే తీసుకున్నారు. అంటే మన పెద్దలు ఇంట్లో ఎక్కడ పండ్లు పెట్టాలి, కిచెన్ ఎటు ఉండాలి, డోర్ ఎటు చూసేలా ఉండాలి అన్నదంతా వేరేలా చెప్పిన సైన్స్ అనుకోండి. ఇది పెద్ద విజ్ఞానం అంతే కాదు, మన జీవితానికి పెద్ద ప్రాముఖ్యం ఉన్న శాస్త్రం. ఇక మనం చెప్తే ఊహలే అనుకుంటారు, కానీ నిజం ఇదే మరి.